సాధారణ వేట కోసం వెళ్లిన మత్స్యకారుల బోటు ఒక్కటి తిరిగి తీరానికి చేరకపోవడంతో ఇప్పుడు అది పెద్ద సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్గా మారింది. ఒకవైపు ఆశ, మరోవైపు ఆందోళన. కుటుంబాల్లో కన్నీరు. అధికారులు మాత్రం సముద్రాన్ని చీల్చి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి సముద్రంలోకి వెళ్లిన ఓ ఫిషింగ్ బోట్ గల్లంతవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. జూన్ 30న వేట కోసం సముద్రంలోకి వెళ్లిన ఈ బోట్కు సంబంధించిన సమాచారం నిన్న సాయంత్రం అధికారులకు అందడంతో ప్రభుత్వం అత్యవసరంగా రంగంలోకి దిగింది. సమాచారం అందిన వెంటనే ఇండియన్ కోస్ట్ గార్డ్, భారత నౌకాదళాన్ని అప్రమత్తం చేసి భారీ ఎత్తున సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ను ప్రారంభించారు. జాయింట్ ఆపరేషన్స్ సెంటర్ ఆధ్వర్యంలో అందుబాటులో ఉన్నటువంటి అన్ని రకాల సిగ్నల్స్ను విశ్లేషిస్తూ బోటు చివరిసారిగా ప్రయాణించిన మార్గం, లభించిన చివరి లొకేషన్ ఆధారంగా గాలింపు కొనసాగుతోంది. హెలికాప్టర్లు, నేవీ నౌకలు, కోస్ట్ గార్డ్ షిప్లు సముద్రంలో విస్తృతంగా గాలిస్తున్నాయి. కాకినాడ నుంచి అదనంగా కోస్ట్ గార్డ్ నౌకను కూడా ఈ ఆపరేషన్లో భాగం చేశారు. ఈ బోట్లో మొత్తం 7 మత్స్యకారులు ఉన్నారు. వారిలో ఓనర్ కమ్ డ్రైవర్ కారీ చిన్నను పనామా దేశానికి చెందిన ఓ మర్చెంట్ నౌక సురక్షితంగా రక్షించింది. తెల్లవారే వరకు సముద్రంలోనే ప్రాణాల కోసం పోరాడామని, సహాయం అందేలోపే అలల ఉధృతికి 3 కొట్టుకుపోయారని కారే చిన్న తెలిపారు. జరిగొచ్చుగా అయితే 10 మైళ్ళు ఉంది, అలా అలా వేసుకున్నాం, నీటిలేసి కడిగేసి అని చెప్పేసి వచ్చేస్తాం. గాలి ఎత్తుకుంటుంది. ఆట కూడా అయిపోయింది. చేతుండగా ఓటు ఏడైంది అనుకున్న వాళ్ళు ఆ వచ్చిన వెంటనే తెరబడుకున్న వెంటనే 7 వెళ్ళాము. 6 కనిపించాము పొడికి మీద. బోట్లు ఉండిపోతే ఆ 6 9 గంటల దాకా ఉన్నాం. 9 గంటల దాకా ఉండి ఆ బోటు కూడా అప్పుడు కిందకి వెళ్ళిపోతుంది. బొడుకు కిందకి వెళ్ళిపోతే ఇంకేట్రా మరి 9 గంటల దాకా ఉన్నాము, మరి మునిగిపోయిన తర్వాత మనం చేయలేము. 2 పోర్చులు, ఇంకోటికి పోర్చు ఇచ్చాము. ఒక పెద్దానికి ఆ కళాశాలలో వచ్చాము. ఈ 5 పోర్చులు 7 పోర్చులు ఉన్నాం. ఎలా ఈదుకోవడము, అటు వెళ్ళడము, జరిగి వెళ్ళడం, ఎక్కడ ఏదైనా పడిపోయి ఉంటామనేసి జరిగి వెళ్తేప్పుడు అలాగే మధ్యలో 11 గంటలు అవుతాం మనిషి. నేను ఏదైనా రా చచ్చిపోతాను అన్నాను. అయితే మిగిలిన 6 మత్స్యకారుల ఆచూకీ ఇంకా లభించలేదు. ప్రాథమిక సమాచారం ప్రకారం బోటు ప్రమాదానికి గురై ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మత్స్యకారులు మరో బోటుకు చేరుండవచ్చు, లేదా సమీప తీర ప్రాంతానికి చేరుకుని ఉండవచ్చు, లేకపోతే ఇంకా సముద్రంలోనే గల్లంతై ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక ఈ అన్ని కోణాల్లో గాలింపు ప్రస్తుతం కొనసాగుతోంది. మరోవైపు గల్లంతైన వారిలో ఎక్కువ మంది విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని ముక్కాం గ్రామానికి చెందిన ఒకే కుటుంబ సభ్యులు కావడం విషాదాన్ని మరింత తీవ్రతరం చేసింది. మరో వ్యక్తి భీమిలి నియోజకవర్గానికి చెందిన వారు. బాధిత కుటుంబాలతో జిల్లా యంత్రాంగం నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పరిస్థితిని ఎప్పటికప్పుడు వివరిస్తూ వారికి ధైర్యం చెప్తోంది. మత్స్యకారుల గల్లంతు ఘటనపై హోంమంత్రి అనిత ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మంత్రులు అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్తో ఫోన్లో మాట్లాడి గాలింపు చర్యలపై వివరాలు తెలుసుకున్నారు. ఇక గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఆదేశాలు కూడా జారీ చేశారు. మత్స్యకార కుటుంబాలకు చేదోడు వాదోడుగా ఉండాలని మత్స్యకార అధికారులు ఆదేశించడం జరిగింది. వారికి హోంమంత్రి అనిత. దురదృష్టకర సంఘటన. మొన్న 1వ తారీఖున చేపల వేటకు వెళ్ళిన మత్స్యకారులు కనిపించట్లేదని నిన్న వాళ్ళ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం గాలింపు చర్యలు చేపట్టింది. ఆల్రెడీ ఐజీ మెరైన్స్, అదేవిధంగా కోస్టల్ గార్డు డిఐజీ, అదేవిధంగా మనకి కలెక్టర్ గారు, విశాఖపట్నం కలెక్టర్ గారు, విజయనగరం కలెక్టర్ గారు, విశాఖపట్నం సిపి గారు, అదేవిధంగా విజయనగరం ఎస్పీ గారు, జేడీ ఫిషరీస్, అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్తో ఇమీడియట్గా వాళ్ళకి గాలింపు చర్యలు చేపట్టడం జరిగిందండి. గవర్నమెంట్ అండగా నిలబడుతుందని తెలియజేసుకుంటూ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆ మత్స్యకారుల తాలూకు ఆచూకీ కనుగొంటామని ఆ కుటుంబాలకు కూడా ధైర్యం చెప్పడం జరిగిందండి.
నిన్న రాత్రి బోట్లో ఉన్నటువంటి మత్స్యకారులు తమ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి గంగవరం దగ్గర ఉన్నాం, మరో గంటలో హార్బర్కు చేరుకుంటామని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే అనంతరం కారి చిన్నను సుమారు 10 నాటికల్ మైళ్ల దూరంలో పనామా నౌక రక్షించడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. గంగవరం సమీపంలో ఉన్నామని చెప్పిన వారు అంత దూరం ఎలా వెళ్లారు? బోట్కు సాంకేతిక సమస్య తలెత్తిందా? సముద్ర ప్రవాహాలు దారి మళ్లించాయా? లేక మరేదైనా ప్రమాదం జరిగిందా అన్న అన్ని కోణాల్లో కూడా విచారణ కొనసాగుతోంది. మా ఆయన గణేష్, నా పేరు దమ్యన్, నాకు 2 పిల్లలు. నిన్న 2:30కి ఫోన్ చేశారు సార్, వచ్చేస్తున్నామని చెప్పాడు. మళ్ళీ నేను 4 గంటలకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అనే వస్తుంది సార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. అధికారులు ఏం పంపిస్తున్నామో చూస్తున్నామని చెప్పినారు సార్. ఇప్పటి వరకు ఎక్కడున్నారో తెలియదు. వెళ్ళి 3 రోజులు అయింది. నిన్న వచ్చేస్తానన్నారు సార్. వచ్చేస్తానన్నారు కదా, 4 గంటలకు తిరిగి బద్దడికి స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. ఫోన్ అసలు 7 ఫోన్లు స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. 2 గంటలు ఫోన్ చేశారు, అరగంటలో వస్తానేసి అన్నారు. రాలేదు. ఫోన్ చేస్తే మరి అక్కడి నుంచి అరగంట పోయాక మేము ఫోన్ చేస్తున్నాం. అక్కడి నుంచి ఫోన్లు అవ్వట్లేదు. నిన్నటి నుంచి ఇంతవరకు ఫోన్లు అవ్వట్లేదు. మరి వస్తారని చూస్తున్నాము. మేము ఆడి బతికిన వాళ్ళు మేమే అంతేనండి. ఇంతవరకు మెసేనమ్మ ఏ టైంకి వెళ్ళారు? మీకు ఏమవుతారు? మా ఆయన నిన్న వచ్చేస్తున్నామని ఫోన్ చేశారు. 4 రోజులు అయింది, మరి రాలేదు. వచ్చేస్తున్నామని ఫోన్ చేశారు, మరి అక్కడి నుంచి ఫోన్లు అవ్వట్లేదు. 3 గంటల నుంచి ఫోన్లు అవ్వట్లేదు. ఇంకా అధికారులు ఏమని చెప్పారా? అధికారులు అంటే మాకు చెప్పలేదు ఇంకా. ప్రస్తుతం తుఫాను హెచ్చరికలు లేకపోయినా అల్పపీడనం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. బలమైన గాలులు, ఎత్తైన అలలు ఉండడంతో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇదే సమయంలో మెరైన్ పోలీసులు, నేవీ, కోస్ట్ గార్డ్స్ పరస్పర సమన్వయంతో గాలింపును కొనసాగిస్తుండగా సమీపంలో ప్రయాణిస్తున్న అన్ని మర్చెంట్ నౌకలను కూడా అప్రమత్తం చేశారు. ప్రభుత్వం అందుబాటులో ఉన్న ప్రతి వనరును వినియోగిస్తూ గల్లంతైన మత్స్యకారుల కోసం నిరంతర గాలింపు కొనసాగిస్తోంది. ఈ రోజు రాత్రి వరకు ఆపరేషన్ కొనసాగుతుందని, అవసరమైతే రేపు కూడా విస్తరించే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. గల్లంతైన మత్స్యకారులందరూ సురక్షితంగా తిరిగి రావాలని వారి కుటుంబ సభ్యులతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా ఆశగా ఎదురుచూస్తున్నారు.